హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృశ్య శుభవార్త. ఇప్పుడు రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు అయితే దరఖాస్తులు చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఎవరెవరు దరఖాస్తులు చేసుకోవాలి, ఎవరెవరికి వస్తాయి తెలుసుకునే ముందు, మరి కొత్త వారికి వస్తే, పాత వారికి వస్తే తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్, గంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్, వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక లైక్ మాత్రం మర్చిపోకండి. రాష్ట్ర ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డులు అయితే అమల్లోకి అయితే వస్తున్నాయండి. ఇప్పుడు ఇంతకుముందు మనకు జనవరిలోనే కొత్త రేషన్ కార్డులో అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పారు, దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. కానీ అప్పుడు కొంత ఏమైందంటే ఎమ్మెల్సీ కోడ్ ఎన్నికలు ఉండడం వల్ల కొద్దిగా లేట్ అయిందనేసి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మళ్ళీ మార్చిలో మీరందరూ కూడా కొత్త రేషన్ కార్డులు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. పెళ్ళైన వారైతే ఖచ్చితంగా అయితే పెట్టుకోండి. ఖచ్చితంగా అయితే మార్పు అయితే వస్తుంది. మీకు కొత్త రేషన్ కార్డులు అయితే వస్తాయి. అలాగే పాతవారు కూడా ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మీ అమ్మాయికి పెళ్ళైనా ఆ అమ్మాయి నేమ్ అనేది తీయడానికి, మళ్ళీ ఒకవేళ ఎవరైనా కొత్తగా ఉన్నా కానీ వాళ్ళది వేయడానికి కూడా అవకాశాలు అయితే ఇక్కడ కల్పిస్తున్నారండి. లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.